ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 6,100 పోస్టులకు గాను 6,014 మందిని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లతో సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం కానున్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. కొత్తగా ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. పోలీస్ శాఖలో అడుగు పెట్టబోతున్న వారికి స్వాగతం పలికి అభినందనలు తెలిపేందుకు ముఖ్యమంత్రి స్వయంగా హాజరవుతున్నారు. ఇక ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. గత ప్రభుత్వం మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలను అయితే ఆలస్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అంశంపై దృష్టి సారించిందని అధికార వర్గాలు తెలిపాయి. రిక్రూట్మెంట్ పై ఉన్న 31 రిట్ పిటిషన్లకు న్యాయస్థానాల్లో పరిష్కరించి కేవలం 60 రోజుల్లోనే పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించింది. అభ్యర్థులు ఇప్పటికే జిల్లాల్లో నియామక పత్రాలు అందుకున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,014 మంది అయితే సెలెక్ట్ అవ్వగా వీరిలో 5,757 మంది ట్రైనింగ్ కు ఎంపిక అయ్యారు. వీరిలో సివిల్ కానిస్టేబుల్ గా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా 2,414 మంది ఎంపికయ్యారు. వీరిలో 993 మంది మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. ఇటీవలే మెగా డిఎస్సి ద్వారా కూడా 15,941 ఉపాధ్యాయ పోస్టులను అయితే భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు పోలీసు శాఖలోనూ నియామకాలు పూర్తి చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజేష్ అయితే అందిస్తారు. చెప్పండి శివరాజేష్, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఈ రోజు కొత్తగా ఉత్తీర్ణులైన కానిస్టేబుల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. మొత్తం 6,014 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అయితే ఈ రోజు మంగళగిరిలో డీజీపీ కార్యాలయం పక్కన ఉన్న ఏపీ దాంట్లో ఈ రోజు కానిస్టేబుల్కు నియామక పత్రాలను కూడా అందజేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 22 నుంచి అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించి శిక్షణ అనంతరం కూడా పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నెల 22 శిక్షణ ప్రారంభానికి ముందుగా సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కానిస్టేబుల్ ఏ విధంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉపయోగపడాలి, కొత్త జనరేషన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం 6,014 మంది వివిధ కేసుల అనంతరం నియామక పత్రాన్ని అందుకుంటున్న తరుణంలో భవిష్యత్తులో వీళ్ళు విధులు నిర్వహించే క్రమంలో ఎక్కడా కూడా ఇబ్బందులు గడవకూడదు, ఇబ్బందులతో ఎదురైన సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలనే అంశాల మీద కూడా కొంత సూచనలు కూడా చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీంతో పాటు ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా పారదర్శకంగా, ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉత్తీర్ణ అయిన వాళ్ళు మాత్రమే ఎంపిక చేసి, ఎంపిక అయిన వాళ్ళకు మాత్రమే నియామక పత్రాలు ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివరాజేష్ ఫర్ ద అప్డేట్. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజేష్ అయితే అందిస్తారు. చెప్పండి శివరాజేష్, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఈ రోజు కొత్తగా ఉత్తీర్ణులైన కానిస్టేబుల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. మొత్తం 6,014 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అయితే ఈ రోజు మంగళగిరిలో డీజీపీ కార్యాలయం పక్కన ఉన్న ఏపీ దాంట్లో ఈ రోజు కానిస్టేబుల్కు నియామక పత్రాలను కూడా అందజేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 22 నుంచి అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించి శిక్షణ అనంతరం కూడా పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నెల 22 శిక్షణ ప్రారంభానికి ముందుగా సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కానిస్టేబుల్ ఏ విధంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉపయోగపడాలి, కొత్త జనరేషన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం 6,014 మంది వివిధ కేసుల అనంతరం నియామక పత్రాన్ని అందుకుంటున్న తరుణంలో భవిష్యత్తులో వీళ్ళు విధులు నిర్వహించే క్రమంలో ఎక్కడా కూడా ఇబ్బందులు గడవకూడదు, ఇబ్బందులతో ఎదురైన సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలనే అంశాల మీద కూడా కొంత సూచనలు కూడా చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీంతో పాటు
ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా పారదర్శకంగా, ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉత్తీర్ణ అయిన వాళ్ళు మాత్రమే ఎంపిక చేసి, ఎంపిక అయిన వాళ్ళకు మాత్రమే నియామక పత్రాలు ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివరాజేష్ ఫర్ ద అప్డేట్.